వెల్కమ్ టు మిత్ర విప్ర సిస్టర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలనుకునే చార్ధామ్ యాత్ర మొదటి ధామ్ యమునోత్రిని చూడబోతున్నాం. యమునోత్రి చేరుకోవడానికి మనకి సికింద్రాబాద్ నుంచి రోజు న్యూఢిల్లీకి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. ఇది మార్నింగ్ 6:30కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి నెక్స్ట్ డే న్యూఢిల్లీలో 8:00కి రీచ్ అవుతుంది. ఈ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మనకి థర్డ్ ఏసీ టికెట్ కాస్ట్ వచ్చేసి ₹1810. మీరు థర్డ్ ఏసీ ఆర్ సెకండ్ ఏసీని మాత్రం ప్రిఫర్ చేయండి. ఎందుకు అక్కడి నుంచి మనం హరిద్వార్‌కి ఎయిదర్ బస్ ఆర్ ట్రైన్‌లో వెళ్ళొచ్చు. మేము డెహ్రాడూన్ వెళ్ళే ట్రైన్‌లో హరిద్వార్‌కి రీచ్ అయ్యాం. ఆర్ మీరు ఎయిర్‌పోర్ట్‌లో వెళ్ళాలనుకుంటే మీకు డెహ్రాడూన్ ఎయిర్‌పోర్ట్ నుంచే చార్ధామ్ యాత్ర అనేది దగ్గరగా ఉంటుంది. ఇదే మనకి హరిద్వార్ రైల్వే స్టేషన్. ఇది హరిద్వార్ ఎంట్రన్స్ అనమాట రైల్వే స్టేషన్‌కి. ఇదే హరిద్వార్‌లో హరికి పౌడి అనమాట. ఇక్కడే మనకి గంగా హారతి ఇస్తారు. ఇక్కడ ప్రతిరోజు గంగా హారతి 7:00కి స్టార్ట్ అవుతుంది. అండ్ 8:00 కల్లా ఎండ్ అవుతుంది. ఇక్కడ మనం బోటింగ్ చేయొచ్చు అండ్ గంగా హారతి దర్శనం చేసుకోవచ్చు. అలా 1 డే రెస్ట్ తీసుకున్నాక మీరు మార్నింగే యమునోత్రి బయలుదేరి స్టార్ట్ అవ్వచ్చనమాట. మార్నింగ్ బస్‌లో స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి మనకి యమునోత్రి మనకొక 220 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. సో, మనం ఇక్కడ ఆగి పర్చి తీసుకోవాలంటే పర్చి అంటే బస్‌కి ఒక రిజిస్ట్రేషను. మనం ఇది ట్రావెల్స్ వాళ్ళే చూసుకుంటారు. అలస్ మనం కూడా ఒక చోట ఆగి తీసుకోవచ్చు. సో, ఇక్కడి నుంచయితే మనకన్ని సీనరీస్ అండ్ కొండల లోయలు కనిపిస్తాయి. సో, మనం వాటిని హ్యాపీగా వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ యమునోత్రికైతే చేరుకోవచ్చు. యమునోత్రి యాత్రకి వెళ్ళేటప్పుడైతే మనం ఈ విషయాలైతే గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ మనం గుర్రాలు గానీ, డోలీలు గానీ ఎక్కి అయితే యమునోత్రికి అయితే చేరుకోవచ్చు. మనకక్కడ పైకెళ్ళే కొద్దీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనేదైతే ఉంటుంది. మనం సో, కేర్‌ఫుల్‌గా అయితే చేరుకోవాలి. ఇదైతే యమునోత్రి దగ్గర క్లోజెస్ట్ పాయింట్ అనమాట. యమునోత్రి మనం పొద్దున్న ఇది కొండలు యమునోత్రి దగ్గరైతే మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం స్నో అయితే ఉంటుంది. ఎండాకాలం అయినా కానీ మనకు స్నో అయితే బాగా కనబడుతుంది. ఇక చలికాలం అయితే మొత్తం మంచుతోనే కప్పబడి ఉంటుంది. మన యమునోత్రి దగ్గర ఇక మనం సైడ్ నుంచి చూస్తే మనకు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. సో, యమునోత్రికి ఇంకా మనం కొంచెం దూరంలోనే ఉన్నాం. ఇక్కడ మనకంతా కొండలు అవి అయితే కనిపిస్తున్నాయి. కొండలు మాత్రం మనకు కనిపిస్తాయి. చాలా తక్కువగా మనకి జనసంచారం అయితే ఉంటుంది ఇక్కడ దగ్గరలో అయితే. యమునోత్రి దగ్గర ఉంటుంది. దూరంలోనే ఉంటుంది. కానీ ఇక్కడ కొండల దగ్గర అయితే చాలా తక్కువే ఉంటుంది. ఆబ్వియస్ అది. మనకి చిన్న చిన్న షాపులయితే కనపడతాయి రోడ్ మీద. మనం అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే అందరూ ఇల్లులు కొంచెం పైకైతే కట్టుకుంటున్నారు. కింద రెసిడెన్స్ కుట్టినారు. పైనదే షాప్స్‌కి ఇస్తున్నారు. ఇక్కడ మొత్తం మనం 11,000 ఫీట్స్ అప్‌లో అయితే మనకి యమునోత్రి గుడైతే ఉంటుంది. సో, యమునోత్రి మనం చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. మనకి పైకి ఎక్కే కొద్దీ ఇంకా అప్‌లో ఉంటుందనమాట. మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువవుతూనే ఉంటుంది. సో, మనం మన ప్రికాషన్స్ మనం తీసుకొనైతే మనం చేరుకోవచ్చు. అంత కష్టమేం కాదు. బట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది ఎవరికైనా సరే. సో, మనం అన్ని ప్రికాషన్స్ మనమే తీసి పెట్టుకోవాలి. మనకి ల్యాండ్ స్లైడింగ్స్ అయితే జరుగుతుంటాయి. ల్యాండ్ స్లైడింగ్ అయినప్పుడల్లా ఇలా రాళ్ళంతా రోడ్ మీదకొచ్చి పడిపోతూ ఉంటాయి. సో, కేర్‌ఫుల్‌గా మనమైతే క్రాస్ చేసుకొని వెళ్ళాలి. ల్యాండ్ స్లైడింగ్ ఎప్పుడవుతుందో తెలీదు. ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ అవ్వకుండా కూడా ప్రికాషన్స్ బానే తీసుకుంటున్నారు. కానీ కొన్ని చోట్లయితే ల్యాండ్ స్లైడింగ్ తప్పదు. ఆ ల్యాండ్ స్లైడింగ్ అయినప్పుడు ఇలా రాళ్ళన్నీ రోడ్డు మీదకొచ్చేస్తే మనం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో, మనం యమునోత్రికి రీచ్ అవుతున్నాం. యమునోత్రి ఇక్కడ మనకి టైం చూస్తే 6:30 అయింది. కానీ 8:00కి మనకి బ్రైట్‌నెస్ అయితే ఉంది ఇక్కడ. సూర్యుడైతే చాలా బాగా ఉదయిస్తున్నారు. ఇక మనం చూసుకున్నట్టయితే అవే మంచుకొండలు యమునోత్రి గ్లేషియర్ దగ్గర మంచుకొండలివి. సో, మనం బస్ దిగంగానే మనకి ఇక్కడ చుట్టూరా ఈ డోలీ వాళ్ళు అండ్ గుర్రాల వాళ్ళైతే చుట్టుముట్టేస్తారు. మనకి ముందే దిగనిచ్చే స్పేస్ కూడా ఇవ్వరు. ఇదైతే యమునోత్రి దగ్గర చిన్న గుడి మనం ఎళ్ళేటప్పుడే కనిపిస్తుంది. సో, ఇక్కడ యమునోత్రి పైననమాట టాప్ మోస్ట్ దగ్గర యమునోత్రి గ్లేషియర్ దగ్గరైతే ఈ కొండలు, ఈ మంచు కొండలు. యమునోత్రి దగ్గరైతే ఇక్కడ ఇలా స్టిక్స్ ఇస్తారు. సో, మనం అలా స్టిక్స్ పట్టుకొని వెళ్ళాలి. స్టిక్స్ మనకి రూ. 40 పెద్ద స్టిక్ ఇస్తున్నారు. రూ. 30కి చిన్న స్టిక్ ఇస్తున్నారు. స్టిక్స్ పట్టుకొని అయితే మనం వెళ్తే మనకి కొంచెం ఈజీగా అవుతుంది. యమునోత్రి మనం యమునోత్రి స్టార్టింగ్ పాయింట్ కన్నా ముందే మనం ఈ విలేజ్ అంతా క్రాస్ చేయాలనమాట. విలేజ్‌కి పైననే మనకి బసెస్ ఆపేస్తారు. సో, మన విలేజ్ క్రాస్ చేసుకొని యమునోత్రి స్టార్టింగ్ పాయింట్‌కెళ్ళాలి. అక్కడైతే ప్రైవేట్ బసెస్ అయితే పెట్టారు. మన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే ఇంకా పైనే ఆపేస్తారు. సో, మనకి యమునోత్రి రీచ్ అవ్వడానికి ముందే ఇలా షాప్స్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఇది విలేజ్ దగ్గర షాప్స్ అనమాట. మనం ఏమన్నా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. పైన కూడా ఉంటాయి. కాకపోతే అంత ఎక్కువగా ఉండవు. చిన్న చిన్న స్నాక్స్ ఐటెమ్సే ఉంటాయి. సో, కావాలంటే ఇక్కడి నుంచి కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు. మెడికేషన్స్ గానీ, వాటర్ బాటిల్స్ గానీ, మనకి స్నాక్స్ గానీ. సో, అలా రీచ్ అయిన తర్వాత
ఎంట్రన్స్ పాయింట్‌కి ముందు ఇలాగా డోలేస్ గుర్రాలైతే పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మాట్లాడుకొని వెళ్ళొచ్చు. మనకి డోలేస్ వాళ్ళైతే 8,000-10,000 మధ్యలో చార్జ్ చేస్తున్నారు. గుర్రాల వాళ్ళైతే 3,000-4,000 మధ్యలో చార్జ్ చేస్తున్నారు. గుర్రాలకి, డోలీలకి అయితే చార్జ్ చేస్తున్నారు. సో, మనం జాగ్రత్తగా వాళ్ళ దగ్గర బార్గెయిన్ చేసి కూడా వెళ్ళొచ్చు. మన వెయిట్‌ని బట్టి, మన డిస్టెన్స్‌ని బట్టి. సో, ఇదైతే యమునోత్రి దగ్గర వాటర్ ఫాల్ అనమాట. యమునోత్రి దగ్గర వాటర్ ఫాల్స్ మనకి పైకెళ్ళే కొద్దీ కనిపిస్తూనే ఉంటాయి. చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. మనం వ్యూ పాయింట్స్ దగ్గర చూడొచ్చు ఎంత ఫోర్స్‌గా వస్తుందో వాటరు. ఇక్కడ వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంటాయి. ఇక్కడ వాటర్ మనం చూసుకున్నట్టయితే పైన ఉష్ణకుండంలో మాత్రం చాలా వేడిగా ఉంటాయి నీళ్ళు. కానీ ఇక్కడ మాత్రం ఫుల్ చల్లగా ఉంటాయి. ఎండాకాలమైనా సరే చాలా చల్లగా ఉంటాయి. మనం -డిగ్రీస్‌లో ఉంటే ఎలా ఉంటుందో అంత చల్లగా ఉంటాయి వాటర్ అయితే. చూడొచ్చు మనం ఇంత పైనుంచి ఇంత ప్రెషర్‌లో వాటర్ వస్తూనే ఉంటాయి. చాలా క్లీన్ వాటర్ అనమాట. మన గ్లేషియర్ నుంచి డైరెక్ట్‌గా పడుతున్నాయి కాబట్టి ఇంత క్లీన్‌గా ఉన్నాయి వాటర్ మనకి ఇక్కడ. ఇదైతే యమునోత్రి స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇలా మనకు ఒక ఆర్చ్ వస్తుంది. అమ్మవారి గుడి ఆర్చ్ అనమాట. అది దాటిన తర్వాతే మనకి యమునోత్రి ట్రెక్కింగ్ అనేది ఒరిజినల్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పైనుంచి వాటర్ ఫ్లో అనేది పడుతూ ఉందనమాట. మంచి కరిగి అలా వాటర్‌లో మనకొచ్చేసే ఉంది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే రాముల వారి గుడి అనమాట. మనకి లెఫ్ట్ సైడ్‌లో మనం ఎక్కేటప్పుడు కనిపిస్తుంది. మనం దిగి దర్శనం చేసుకొని మళ్ళీ మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయొచ్చు. చూడండి రాముల వారు, సీతమ్మ తల్లి, హనుమంతుడు, లక్ష్మణ స్వామి అయితే ఉన్నారు. మనకక్కడ గుడి దగ్గర అయితే. లోపల మనం దర్శనం చేసుకొని మళ్ళీ మనం పైకొచ్చి మన యమునోత్రి యాత్రను అయితే స్టార్ట్ చేయొచ్చు. సో, పైకొచ్చేసిన తర్వాత ఇదైతే మనకు ఉష్ణకుండం అనమాట. ఇది మగవాళ్ళది స్నానం చేసేది. కింద ఆడవాళ్ళకు ఉంటుంది. లేడీస్‌కి సెపరేట్‌గా, జెంట్స్‌కి సెపరేట్‌గా ఉష్ణకుండం అయితే పెట్టారు. ఉష్ణకుండంలో నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి. సూర్యభగవాన్ నుంచి డైరెక్ట్ వస్తుందని చెప్తారు. సో, అందుకే వేడిగా ఉన్నాయని ఇక్కడ చెప్తారు. ఇదైతే సూర్యభగవానుడి గుడి అనమాట. సూర్యభగవానుడు అమ్మవారి టెంపుల్‌కి పక్కనే ఉంటారు. అక్కడ మనకి పూజలు అవి చేస్తూ ఉంటారు పక్కన కూడా. ఇదే మనకి మెయిన్ గోపురం అనమాట. అమ్మవారిది యమునోత్రి గుడి మొత్తం మెయిన్ గోపురం ఇదే. లోపల అమ్మవారు ఉంటారు. మనకు ఫోటోస్ అయితే తీసుకోనీయరు. సో, మనం బయట నుంచి ఆ ఫోటోస్ తీసుకోవాలి. అమ్మవారిదైతే ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. దర్శనం జరుగుతుంది. ఇదైతే మెయిన్ బిగ్ వాటర్ ఫ్లో అనమాట. డైరెక్ట్‌గా మనం ఫస్ట్ గ్లేషియర్ నుంచి వచ్చే వాటర్ ఫ్లో అంతా ఇక్కడి నుంచే చూడొచ్చు. ఇది టెంపుల్‌కి పక్కనే ఉంటుంది. చూడండి ఎంత ఫోర్స్‌గా పడుతున్నాయి వాటర్ అనేవి. ఇంత ఫోర్స్ వాటర్ అనమాట కింద నుంచి వచ్చి మనకు అక్కడ తెలుస్తుంది. ఇదైతే గోపురం అనమాట. గోపురం ఇంకా మనకి జెండా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇదే మనకి మెయిన్ గోపురం అమ్మవారి గుడి పైన. ఇంకా మనం పైన చూస్తుంటే అక్కడి నుంచి అయితే మనకి వాటర్ పడుతుందనమాట. పైనుంచి మన గ్లేషియర్ నుంచి డైరెక్ట్‌గా మెల్ట్ అయ్యి ఆ వాటర్ అంతా అవుతుంది. అక్కడ పైన టాప్ అనమాట గ్లేషియర్ పాయింట్. సో, మీకు ఇదంతా ఇదే మనకు వాటర్ పాయింట్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనకు వాటర్ పడుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని చేద్దాం వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్ బెల్ 100% ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ.